పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు రేస్ మరోసారి ఊపందుకుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం నుంచి ఇప్పటికే 2 పాటలు హిట్ అయ్యాయి. మూడో పాట ఈ రోజు విడుదలైంది. అసుర ఆనం అంటూ సాగే లిరిక్స్ తో ఈ పాట వచ్చింది. మే చివర్లో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. సాంగ్ రిలీజ్ అనౌన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ కొత్తగా రిలీజ్ చేశారు. రాంబాబు కోసాల రాసిన ఈ మూడో పాటను కీరవాణి పాడారు. ఈ పాట బజ్ ను మరింత పైకి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఇది పోరాట క్రమంలో కథానాయకుడికి హైప్ ఇచ్చే వచ్చే పాట అని తెలుస్తుంది. ఈ పాట సందర్భంగా పవన్ కళ్యాణ్ లెజెండరీ కంపోజర్ కీరవాణిని నివాసంలో కలుసుకున్నాడు. చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేసింది. అక్కడ పవన్ కళ్యాణ్ కీరవాణి పట్ల తన ప్రశంసలను పంచుకున్నారు. అసురహననం పాటను దాదాపు 50 సార్లు విన్నానని తెలిపాడు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఫస్ట్ టైం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీని 2 భాగాలుగా రూపొందించారు. హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో మొదటి భాగం తెరకెక్కించారు. దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా జ్యోతికృష్ణ బ్యాలెన్స్ స్క్రిప్ట్ ను డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. మే 9న విడుదల కావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. జూన్ 12న రాబోతుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ తో ఏఎం రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాను దయాకర్ రావు ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.